ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ శుభము. ఈ లోకంలో ఏదైనా నాశనం అయిపోతాయి, రాష్ట్రాలు పోతాయి, దేశాలు పోతాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు చూస్తున్నాం. మరి గ్యాస్ కానీ, పెట్రోల్కి కానీ మరి కరువు వచ్చే పరిస్థితిలో ఉన్నాం. అయితే ఎన్నటికి నిలిచేది ఒకటి రాజ్యం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం, పరలోక రాజ్యం. అది నిత్యము నిలిచిన రాజ్యం. దాని కొరకై మనం ప్రయాసపడాలి. ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెడతాం. ఆ లోకం విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఉంటాం. అందుకనే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము చక్కని మాటలు ఇక్కడ మనం చూస్తే 14వ వచనంలో, సకల జనులు, రాష్ట్రమును, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడిను. సమస్తం కూడా ఆయన మాట చేత ఆయనకి ఇవ్వబడి. తర్వాత అంటాడు ఇక్కడ చక్కన మాట అంటాడు, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆయన ప్రభుత్వము శాశ్వతం. ఇక్కడ ప్రభుత్వాలు ఎవరు కూడా శాశ్వతం. ఎందుకంటే ఆయన ప్రపంచానికి రాజు. ఈ లోకంలో ఒకరికొకరు రాజు ఉంటారు. ఆయన అనంత జ్ఞానం కలిగి ఉంటాడు. అందుకని ఇక్కడ అన్నాడు చక్కన, ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎన్నడూ లయము కాదు. ఆ పరలోకం ఎన్నడూ కూడా లయం కాదు. ఈ లోకంలో బాంబులు వేసుకుంటారు, రకరకాలుగా మరి చూస్తున్నాం, అన్నీ కూడా లయమైపోతున్నాయి. ఎప్పుడు నిలిచేది పరలోకము. ఆ రాజ్యంలో ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను పిలుచును. దాని కొరకై రాజ్యంలో ఉండాలంటే, ప్రభువా నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ కలవరి సిలువలో మరి యేసు ప్రభు వారు సిలువ వేసినప్పుడు కుడివైపున ఎడవైపున ఉన్నప్పుడు కుడివైపున అన్నాడు, యేసు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడ్డాడు. నేడే నా రాజ్యంలో ఉంటాం అన్నాడు. ఆ ధన్యత నీకెందుకు రాకూడదు? మనందరికి ఎందుకు రాకూడదు? ఆ రాజ్యంలో ఉండాలంటే శాశ్వత రాజ్యం ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసించుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మాటలు దీవించుగాక. అనేకులకు షేర్ చేయండి. ఆమేన్.